ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీ నుంచి 15 రోజుల పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఈ నెల 6న చర్చించి పరిష్కరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలిపారు. సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసాయ, సహకార మార్కెటింగ్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇక వార్తల వివరాలు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై ఈ నెల 6వ తేదీన చర్చించి పరిష్కరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలిపారు. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని సూచించారు. నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యవసర వీడియో సమావేశం వాయిదా పడింది. రేపు ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున తెలంగాణ అభ్యర్థన మేరకు సమావేశం ఈ నెల 6కి వాయిదా పడింది. ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని, రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి మార్చేలా ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి జలశక్తి కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి రాగల 24 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు డిసెంబర్ 4వ తేదీ ఉదయానికి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య డిసెంబర్ 5వ తేదీ ఉదయానికి తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వివరిస్తూ, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 580 కిలోమీటర్ల దూరంలో మరియు మచిలీపట్నానికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రాగల 24 గంటలు తుపానుగా బలపడే అవకాశం ఉంది. నెల్లూరు, మచిలీపట్నం మధ్య డిసెంబర్ 5వ తేదీ ఉదయానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో స్థిరమైన ఎదురుగాలు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్లు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో, దక్షిణాంధ్రప్రదేశ్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 55 నుంచి 65 కిలోమీటర్లు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. మరో 2 రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఈ రోజు జరిగింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 22న ముగుస్తాయని, ఈ 19 రోజుల వ్యవధిలో 15 రోజుల పాటు పార్లమెంటు సభా సమావేశాలు జరుగుతాయని ప్రహ్లాద్ జోషి తెలిపారు. 19 బిల్లులు, 2 ఆర్థిక అంశాలు పార్లమెంటు శీతాకాల సమావేశాల పరిశీలనలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించింది. ఈ ఉపగ్రహంలో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్ తన ఆపరేషన్ని ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్లోని 2 పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో సోషల్ మీడియాలో పంచుకుంది. సౌర గాలుల లక్షణాలపై సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని ఇస్రో వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ, సహకార మార్కెటింగ్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు పల్నాడులో జరిగిన గోడౌన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యం, ఎరువులను నిల్వ చేసుకునేందుకు గోడౌన్ బహుముఖంగా ఉపయోగపడుతుందన్నారు.
రైతాంగ సేవలన్నీ ఇంటి వద్దకే అందిస్తున్న ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం, ఆత్రేయపురం మండలాలలో అధికారులు సదస్సులు నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం తమ కుటుంబానికి అండగా నిలిచిందని పేర్కొంటూ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ పథకం ద్వారా 5 లక్షలు ఇన్సూరెన్స్ కార్డు వచ్చింది. నేను దేశంలో ఎక్కడైనా సరే ఏ వైద్యమైనా చేయించుకునే అవకాశం నాకు ప్రధానమంత్రి మోడీ గారు కలుగజేశారు. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిత్తూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఈరోజు విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ నుంచి 20 రోజుల పాటు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఈ యాత్ర ప్రచార రథం తిరగనుందని తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ ఎం హరినారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 1077 కంట్రోల్ రూమ్కు తెలపాలని ఆయన కోరారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎవరూ సెలవులు తీసుకోరాదని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే తక్షణమే తిరిగి రావాలని కలెక్టర్ సూచించారు. వాల్తేర్ డివిజన్ నవంబర్ నెలలో 6.51 మిలియన్ టన్నుల అత్యధిక లోడింగ్తో రికార్డును నెలకొల్పినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 నవంబర్ కంటే ఈ ఏడాది నవంబర్లో 16.25% అధికంగా లోడ్ చేసినట్టు వెల్లడించారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నవంబర్లో 2.04 మిలియన్ టన్నుల అత్యుత్తమ ఐరన్ ఓర్ లోడింగ్ను డివిజన్ సాధించిందన్నారు. కీలకమైన కేకే లైన్లో సుమారు 17 రోజుల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినా డివిజన్ గొప్ప వృద్ధిని సాధించిందని ఆయన తెలియజేశారు. సేంద్రియ పద్ధతిలో ఏజెన్సీలో శ్రేష్టమైన నల్ల మిరియాలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు మంచి గిట్టుబాటు ధర అందిస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. స్పైసెస్ బోర్డు అధికారులతో ఈరోజు వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతుల ఆదాయం పెంచి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మిరియాలు పండిస్తున్న రైతులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీ నుంచి 15 రోజుల పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసాయ, సహకార మార్కెటింగ్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.